పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665611139. పదవే కావాలనుకుంటే 2009లో వారు ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కూడా ప్రజల అవసరం మేరకు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి చరిత్ర రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది. ఇవాళ మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఆ మతం అనేది వీరు చేస్తున్నటువంటి అవినీతిని కప్పుపుచ్చే విధంగా దాన్ని మలుచుకొని వాడుకుంటా ఉన్నారు. మేమంతా హిందువులమే, దేవుని పూజిస్తాం, కానీ మతం పేరిట రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతూ దేశాన్ని మొత్తం, దేశ సంపదని అన్ని రకాలుగా దోచేస్తున్నా కూడా మతం పేరిట మతాన్ని ముందర పెట్టుకొని దాని నుంచి రక్షణ కవచంలాగా వాడుకొని తప్పిపుట్టుకున్నటువంటి పరిస్థితులు వల్ల దాంట్లో భాగంగానే అదానీ కుంభకోణాలు, బడా బడా పారిశ్రామికవేత్తలకి దేశ సంపదని దోచిపెడుతున్న తీరు, ప్రజా సంస్థలైనటువంటి SBI, LICలో డబ్బులు తీసి ఒక ప్రపంచంలోనే బడా దొంగగా పేరు పడ్డట్టు అదానీ కంపెనీలో షేర్లు పెట్టడం, విచ్చలవిడిగా దేశ సంపదని దోస్తున్న ఈ వేళ రాహుల్ గాంధీ మాట్లాడితే ఇది మొత్తం ప్రజలకు తెలిసిపోతుంది, మా బండారం బయటపడుతుందని రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫికేషన్ తీరు ఎండగట్టడానికే ఈ సత్యాగ్రహ సభ. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఖార్గే గారు చెప్పాలి విషయాలని వినాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. పోతే ఇటీవల ప్రధానమంత్రి గారు మొన్న హైదరాబాద్కు వచ్చారు. బీజేపీ, BRS హ్యాండ్ ఇన్ గ్లోవ్స్, ఒకరినొకరు కలుపుకొనే ఉన్నారా అని చెప్పడానికి నేను చాలా ఉదాహరణలు ఇస్తాను. ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీకి, BRS పార్టీకి ఏదో పెద్ద అగాధం ఉన్నట్టుగా, వారు వేరు ఉన్నట్టుగా, వారు వీరు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నట్టుగా ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి వారికి పగడబందీ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగానే అమిత్ షా, కేసీఆర్ కూడబలుపుకొని రచించినటువంటి ఒక నాటకంలో భాగంగా వీరంతా నటిస్తా ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మొన్న ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర ప్రజల జీతగానే చెప్పుకునే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టు గురించి ఎందుకు నిలదీయలేదు? ఒక నిజంగా కూడా తమిళనాడులో స్టాలిన్, ఇది రెండవసారి వారు ప్రధానమంత్రి నిలదీయడం. ట్రెడిషనల్ గా బీజేపీకి వ్యతిరేకం DMK, నీలాగా దోబుచులాట కాదు, స్వచ్ఛందంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల్లో మొదటి స్థానంలో ఉంటారు స్టాలిన్ గారు. అదేవిధంగా మమతా బెనర్జీ గారు. వారు ప్రధానమంత్రిగా రాష్ట్రానికి వచ్చినప్పుడు వేదికలను నిలదీసి ప్రధానమంత్రి ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే మీకేదో అగాధం ఉందని చెప్పుకునేందుకు ప్రయత్నంలో భాగంగా, మీకేదో పట్టింపు ఉంది, మీ పరువు పోతుంది, పరువు ప్రశ్నలకి స్థానం కల్పించే విధంగా ముఖం చాటేయడం వల్ల ఒక రకంగా మోడీకి మేలు చేస్తా ఉన్నారు. మీరే గనక మొన్న మోడీ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు చట్టబద్ధంగా పొందుపరిచినటువంటి అంశాలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు అడగరు? 50 లక్షల ఉద్యోగాలు వెసులుబాటు కలిగే విధంగా ఉండేటువంటి ITIR గురించి ఎందుకు అడగరు? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, అరే మా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావాలా బాబు అంటే 6 కోచ్లు మొఖాన పడేసిపోయింది మోడీ గారు. ఒకే రకమైన ట్రైన్ ని 13 సార్లు ఆయన ఇనాగ్రేట్ చేస్తా ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని శతాబ్ది ఎక్స్ప్రెస్లు ప్రారంభించింది, ఎన్ని రాజధానులు ప్రవేశపెట్టింది, ఎన్ని దురంతాలు ప్రవేశపెట్టింది. అన్నిసార్లు ప్రధానమంత్రిగా ఉన్నట్టు మన్మోహన్ సింగ్ జెండా ఊపారంటే ఎక్కడున్నా స్థాయిని దిగదార్చే విధంగా చిన్న చిన్న ట్రైన్లకు కూడా మీరు జెండా ఊపుతారు. ఊపిన జెండానే మళ్ళీ మళ్ళీ ఊపుతా ఉన్నారు. మాకు కావాల్సింది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. ఇలాంటి కోచ్లు ఎన్నో కోచ్లు తయారు చేసే కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే 6 కోచ్లు మా మొఖాన వేసిపోయారు ప్రధానమంత్రి గారు. అదేవిధంగా
ట్రైబల్ యూనివర్సిటీ ఎన్నో ఏళ్ల కళ. చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇవి. చట్టపరంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం, తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సినటువంటి చట్టపరమైనటువంటి హక్కు కలిగినటువంటి వీటి గురించి మీరు మాట్లాడరు. మాట్లాడినట్టు చేస్తారు కానీ మాట్లాడరు. మాట్లాడితే మోడీ గారికి ఇబ్బంది. మోడీ గారికి ఇబ్బంది అయితే ఇబ్బంది పెడితే మీ మైత్రి చెడిపోతుంది. మోడీ గారు ఏమంటారు? మోడీ గారు, నడ్డా గారు, రాష్ట్రానికి వచ్చే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారిందన్నారు. ఎప్పుడన్నారు ఇది? దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి అంటా ఉన్నారు. జైల్లో పెడతామనే మాట బండి సంజయ్ గారు ఎన్నో మార్లు అన్నాడు. కరీంనగర్లో జైలు గది సిద్ధం అన్నాడు. అదే జైలుకి ఆయన పోయిండు. అరే జైలు గది ఏమైంది? మీ ఏటీఎం గురించి మాట్లాడేమైంది? మీ చేతుల్లో అధికారం చేయాలి. ప్రధానమంత్రి అంటే అన్నిటికన్నా అత్యున్నత స్థానంలో ఉన్నారు మీరు. మీరు ఇక్కడ వచ్చి భాషలు ఇచ్చి దాగుడు మూతలు ఆడతారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడతారంటే చట్టం నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉంది, ప్రధానమంత్రిగా ఉన్నారు, పక్కన హోంమంత్రి ఉన్నాడు. ఎందుకు సిబిఐ విచారణ చేయట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద? కిషన్ రెడ్డి ఒక అడుగు ముందేసి మన ఆధారాలు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మా పీసీ అధ్యక్షుడు ఆధారాలతో పాటు సిబిఐ తలుపులు తట్టినాం, ఈడీ తలుపులు తట్టినాం, హైకోర్టులో కేసు వేసినాం. మీరు మాతో కలిసి రారు కానీ దినం లేస్తే అవినీతి గురించి మాట్లాడతారు. అరే ప్రజలు పిచ్చోళ్ళు ఎందుకు చేస్తా ఉన్నారు? కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడుతుంది కానీ చర్యలు ఉండవు. ఈయన వారి గురించి మాట్లాడతా కానీ నిలదీయడు. మోడీ గురించి బడా భాషలు ఇస్తారు కానీ నిలదీయడు. రావాల్సిన ప్రాజెక్టు అడగరు. నాకు తెలిసిన లెక్క 30 కోట్ల పైన మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడరు. మూసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలుసుకునే ధైర్యము లేని దద్దమ్మలు ఇలా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి టెండర్లు వేస్తారట. చిన్న పిల్లని అడిగి నవ్వుతారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో మీరు చిన్న వాగ్దానం చేర్చుకోలేని మీరు, రాష్ట్రంలో మూతపడుతున్న పరిశ్రమను ఆదుకొని మీరు ఇలా విశాఖ ఉక్కు కర్మాగారికి టెండర్ వేస్తారట. ఎవరిని మభ్య పెడతా ఉన్నారు? తెలంగాణ ప్రజల్ని అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కవిత కేసు, కవితకు ముందు నోటీసులు ఇచ్చిన వాళ్ళు అరెస్ట్ అవుతారు, తర్వాత నోటీసులు తీసుకుని అరెస్ట్ అవుతారు. నానా హంగామా 2 నెలలు, ఇగో అరెస్టు అగో అరెస్టు, 12 గంటలు టీవీలు. నేను ఒక టీవీ ఛానల్ 25 రోజుల ముందు చెప్పిన కవిత అరెస్ట్ ఉండదు, ఇదంతా కూడా లోపాయికార్ ఒప్పందంలో భాగంగా ఈ నాటకానికి తెరదీశారు. నిజామాబాద్ జిల్లా స్థాయి నాయకులైన కవితని జాతీయ స్థాయి నాయకులుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఇదంతా నాటకం చేశారు. విపరీతమైన పబ్లిసిటీ, దొంగనో దొరనో ప్రజల నోట్లయితే నానింది. దేశ నాయకురాలు స్థాయి పొందింది. అరెస్ట్ మాత్రం కాదు కూడా. అదే కేసుకు సంబంధించి ఈమె కూడా దోషిగా చేసినటువంటి ఈడీ, ఛార్జ్ షీట్ లో పేరు పెట్టిన ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి ఏది అడ్డొస్తుంది బీజేపీ ప్రభుత్వానికి? ఇదే బీజేపీ నాయకులు కదా పదే సంజయ్ గారు, అరవింద్ గారు, మా మిత్రుడు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అన్నారు. ఏమైంది? అరెస్ట్ అటకెక్కింది కదా. ఇవన్నీ చూస్తే ఏం అర్థమవుతుందంటే మీకు లోపాయికారి ఒప్పందం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా గ్రహించండి. టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని చీల్చే ప్రయత్నంలో భాగంగా బీజేపీ రాష్ట్రంలో పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. టీపీపీఎస్ అంత పెద్ద స్కామ్ జరిగితే నోరు మెదపని కేసీఆర్ 10th స్కామ్ పేరిట నానా హంగామా చేసి బండి సంజయ్ గారు అర్ధరాత్రి అరెస్ట్ చేయించి బండి సంజయ్ పర్సనాలిటీ పెంచే ప్రయత్నం చేశాడు. గతంలో ఎన్నో మార్లు ఈ విధంగా చేసినారు. టీపీపీ సంబంధించి కేటీఆర్ రాజీనామా చేయరు. ఎస్ఎస్సికి సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు రాజీనామా చేయరు. ఇంటర్మీడియట్ సంబంధించి జనార్దన్ రెడ్డి గారి మీద చర్యలు ఉండవు. వారికి ప్రమోషన్ ఇచ్చి టిప్పెస్లు తీసుకొచ్చి కూర్చోబెడతారు. 28 మంది చనిపోయారు ఇంటర్మీడియట్ దాంట్లో. ఆ చావులకి మీకు బాధ లేదు, బాధ్యత లేదు. మీకు డబ్బులు కావాలి, దోపిడీ కావాలి.
కేంద్రంలో మతాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఆదాని అమ్మల్ని అడ్డు పెట్టుకొని దోస్తా ఉంటే ఇక్కడ బడా బడా కాంట్రాక్టుల పేరిట కాళేశ్వరం పేరిట మిషన్ భగీరథ పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం దోస్తా ఉంది. ఇద్దరు దోపిడీ ఒకరినొకరు బలుపుకొని ఒకరినొకరు మాట్లాడుకొని ఇక్కడ రాష్ట్ర ప్రజల సొత్తుని టీఆర్ఎస్ దోస్తా ఉంటే కేంద్రంలో దేశ ప్రజల సొత్తును బీజేపీ దోస్తా ఉంది. ఇద్దరు కూడా తోడు దొంగలే, ఇద్దరు దోపిడీదారులే. ప్రజా కోర్టులో ఇద్దరు కూడా దోపిడీదారులు, దొంగలు. తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. వల్ల నిజంగా కేసీఆర్ కి మోడీకి విభేదాలు ఉండుంటే, నిజంగా రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ప్రేమ ఉండుంటే మొన్న వచ్చిన మోడీని నిలదీసి మోడీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేసీఆర్ చేసేవాడు. అదేవిధంగా వారికి వీరి మీద కక్ష ఉంటే ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు జైల్లో ఉండేవారు. ఎందుకు లేరు అంటే ప్రజలారా అర్థం చేసుకోండి, వారు ఇరువురు కూడా ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. వారు ఒకటిగా ఉండి ఎలక్షన్ల కోసం చక్కగా నటిస్తూ నాటకం ఆడుతూ ఉన్నారు. ఇదే ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులు, నిజంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధులు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో మనం భాగమవుతే చరిత్ర మనం క్షమించదు. వచ్చే పీడీలు, వచ్చే జనరేషన్ కి అన్యాయం జరిగే విధంగా ముందు ముందు జరుగుతుంది. కాబట్టి గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ స్టాలిన్, మమతా బెనర్జీ ఏ విధంగా అయితే బీజేపీతో పోరాడుతూనే తన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు భేషజాలకు పోకుండా ప్రధానమంత్రిని ఏ విధంగా నిలదీశారో వారిని చూసి నేర్చుకోవాల్సిందిగా కేసీఆర్ హితో పలుకుతూ, రాష్ట్ర ప్రజల అవసరాలే ముఖ్యం కాదు, మీకు రాజకీయాలు ముఖ్యము. రేపు మళ్ళీ ప్రభుత్వం ఎట్లా రావాలా అదే ముఖ్యము. రేపు కేటీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి చేయాలి అదే ముఖ్యము. కవితకి ఏ రకంగా పదవులు ఇవ్వాలి అదే ముఖ్యంగా మీరు పోతా ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశము, ప్రజలు ఇచ్చిన ముఖ్యమంత్రి, ప్రజలు ఇచ్చిన మంత్రులు మీరు ప్రజల కోసం వాడట్లేదు, మీ రాజకీయాల కోసం, దోపిడీ కోసం వాడుతూ ఉన్నారు. ప్రజలు ఇది గ్రహిస్తా ఉన్నారు. గ్రహించుకోవాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.